హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ A to Z స్టడీ కంటెంట్. ఇప్పుడు మనం తెలుగు గ్రామర్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్టు, క్రియను బట్టే కాకుండా డాష్ బట్టి వాక్యాల్లో తేడాలు గమనించవచ్చు. ఆప్షన్స్ అర్థాన్ని, శబ్దాన్ని, పదాన్ని, 1 మరియు 3. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. క్రియను బట్టే కాకుండా డాష్ బట్టి వాక్యాల్లో తేడాలు గమనించవచ్చు. కరెక్ట్ ఆన్సర్ అర్థాన్ని. నెక్స్ట్ బిట్ చూద్దాం. పూలన్నింటినీ హారంగా కూర్చోండి. ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్స్ ప్రశ్నార్థకం, నిషేధార్థకం, విద్యార్థకం, సామర్థ్యార్థకం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. పూలన్నింటినీ హారంగా కూర్చోండి అనేది ఏ రకమైన వాక్యం? కరెక్ట్ ఆన్సర్ విద్యార్థకం. నెక్స్ట్ బిట్ చూద్దాం. నాన్న కొనిచ్చిన సైకిల్ ఎంత బాగుందో. ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్స్ ప్రశ్నార్థకం, నిషేధార్థకం, విద్యార్థకం, ఆశ్చర్యార్థకం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. నాన్న కొనిచ్చిన సైకిల్ ఎంత బాగుందో ఏ రకమైన వాక్యం? కరెక్ట్ ఆన్సర్ ఆశ్చర్యార్థకం. నెక్స్ట్ బిట్ చూద్దాం. రేపు వర్షం పడవచ్చు. ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్ సామర్థ్యార్థకం, సందేహార్థకం, విద్యార్థకం, అనుమత్యర్థకం. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. రేపు వర్షం పడవచ్చు ఏ రకమైన వాక్యం? కరెక్ట్ ఆన్సర్ సందేహార్థక. నెక్స్ట్ బిట్ చూద్దాం. కొద్దిసేపు టీవీ చూడవచ్చు. ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్ సామర్థ్యార్థక, నిషేధార్థక, విద్యార్థక, అనుమత్యార్థక. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ అనుమత్యార్థక. నెక్స్ట్ బిట్ చూద్దాం. రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు. ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్స్ సంయుక్త వాక్యం, సంశ్లిష్ట వాక్యం, సామాన్య వాక్యం, అప్యర్థక వాక్యం. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ సంయుక్త వాక్యం. నెక్స్ట్ బిట్ చూద్దాం. విమల వంట చేస్తూ పాటలు వింటుంది. ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్స్ సంయుక్త వాక్యం, సంశ్లిష్ట వాక్యం, సామాన్య వాక్యం, అప్యర్థక వాక్యం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. విమల వంట చేస్తూ పాటలు వింటుంది ఏ రకమైన వాక్యం? కరెక్ట్ ఆన్సర్ సంశ్లిష్ట వాక్యం. నెక్స్ట్ బిట్ చూద్దాం. కర్మణి వాక్యంలో కర్త మీద ఏ విభక్తి ప్రత్యయం చేరుతుంది? ఆప్షన్స్ ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కర్మణి వాక్యంలో కర్త మీద ఏ విభక్తి ప్రత్యయం చేరుతుంది? కరెక్ట్ ఆన్సర్ తృతీయ. నెక్స్ట్ బిట్ చూద్దాం. కాయలన్నీ రఘు చేత అతని ముందర పోయబడ్డాయి. ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్స్ సంయుక్త, కర్మణి, కర్తరి, సంశ్లిష్ట. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ కర్మణి. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఒక వాక్యము పూర్తి అయిన సందర్భంలోనూ సమాపక క్రియ తరువాతను ఈ విరామ చిహ్నాన్ని చూపిస్తారు. ఆప్షన్స్ వాక్యాంత బిందువు, వాక్యాంశ బిందువు, అర్ధ బిందువు, న్యూన బిందువు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఒక వాక్యము పూర్తి అయిన సందర్భంలోనూ సమాపక క్రియ తరువాతను ఈ విరామ చిహ్నాన్ని చూపిస్తారు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వాక్యాంత బిందువు. నెక్స్ట్ బిట్ చూద్దాం. అసంపూర్ణ వాక్యంను తెలుపునప్పుడు ఈ విరామ చిహ్నాన్ని ఉపయోగిస్తారు. ఆప్షన్స్ స్వల్ప విరామం, వాక్యాంశ బిందువు, కామ, పైవన్ని.
కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. అసంపూర్ణ వాక్యంను తెలుపునప్పుడు ఈ విరామ చిహ్నాన్ని ఉపయోగిస్తారు. కరెక్ట్ ఆన్సర్ పైవన్నీ. స్వల్ప విరామం, వాక్యాంశ బిందువు, కామ. నెక్స్ట్ బిట్ చూద్దాం. జాతీయ గీతం రాసిన వారు ఎవరు? ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్స్ ఆశ్చర్యార్థక, ప్రశ్నార్థక, నిషేధార్థక, విద్యార్థక. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. జాతీయ గీతం రాసిన వారు ఎవరు అనేది ఏ రకమైన వాక్యం? కరెక్ట్ ఆన్సర్ ప్రశ్నార్థక వాక్యం. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఎప్పుడు, ఎక్కడ, ఏ, ఏది, ఎటువైపు లాంటి పదాలు ఏ రకమైన వాక్యాన్ని సూచిస్తాయి? ఆప్షన్స్ సామర్థ్యార్థక, విద్యార్థక, ప్రశ్నార్థక, అప్యర్థక. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడు, ఎక్కడ, ఏ, ఏది, ఎటువైపు లాంటి పదాలు ఏ రకమైన వాక్యాన్ని సూచిస్తాయి? కరెక్ట్ ఆన్సర్ ప్రశ్నార్థక. నెక్స్ట్ బిట్ చూద్దాం. రవి ఇంటి పని చేసి డాష్ ఇది ఏ రకమైన వాక్యాన్ని చూపిస్తుంది? ఆప్షన్స్ కర్తరి వాక్యం, సమాపక క్రియ, కర్మణి వాక్యం, అసమాపక క్రియ. రవి ఇంటి పని చేసి డాష్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ అసమాపక క్రియ. నెక్స్ట్ బిట్ చూద్దాం. అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని డాష్ అంటారు. ఆప్షన్స్ సామాన్య వాక్యం, సంశ్లిష్ట వాక్యం, సంయుక్త వాక్యం, ఏది కాదు. అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని డాష్ అంటారు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ సామాన్య వాక్యం. నెక్స్ట్ బిట్ చూద్దాం. చందు కలం పట్టుకున్నాడు ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్ సామాన్య వాక్యం, సంశ్లిష్ట వాక్యం, సంయుక్త వాక్యం, ఏది కాదు. చందు కలం పట్టుకున్నాడు ఇది ఏ రకమైన వాక్యం? కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ సామాన్య వాక్యం. నెక్స్ట్ బిట్ చూద్దాం. పద్మ నిద్ర లేచి స్నానం చేసి బడికి వెళ్ళింది ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్స్ సంయుక్త, సామాన్య, సంక్లిష్ట, సంశ్లిష్ట. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. పద్మ నిద్ర లేచి స్నానం చేసి బడికి వెళ్ళింది ఏ రకమైన వాక్యం? కరెక్ట్ ఆన్సర్ సంశ్లిష్ట వాక్యం. నెక్స్ట్ బిట్ చూద్దాం. సమప్రాధాన్యం గల రెండు కానీ అంతకంటే ఎక్కువ వాక్యాలు కానీ కలిస్తే డాష్ వాక్యం ఏర్పడుతుంది. ఆప్షన్స్ సంయుక్త, సామాన్య, సంక్లిష్ట, సంశ్లిష్ట. సమప్రాధాన్యం గల రెండు కానీ అంతకంటే ఎక్కువ వాక్యాలు కానీ కలిస్తే డాష్ వాక్యం ఏర్పడుతుంది. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ సంయుక్త. నెక్స్ట్ బిట్ చూద్దాం. శారద సంగీతం, నాట్యం నేర్చుకుంది ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్స్ సంయుక్త, సామాన్య, సంక్లిష్ట, సంశ్లిష్ట. శారద సంగీతం, నాట్యం నేర్చుకుంది ఏ రకమైన వాక్యం? కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ సంయుక్త. నెక్స్ట్ బిట్ చూద్దాం. వర్షాలు వచ్చాయి కానీ చెరువులు నిండలేదు ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్స్ సంయుక్త, సామాన్య, సంక్లిష్ట, సంశ్లిష్ట. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. వర్షాలు వచ్చాయి కానీ చెరువులు నిండలేదు ఏ రకమైన వాక్యం? కరెక్ట్ ఆన్సర్ సంయుక్త వాక్యం. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఔరా సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్స్ ప్రశ్నార్థక వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం,
విద్యార్థక వాక్యం, ఆశీర్వాదక వాక్యం. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఔరా సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో ఏ రకమైన వాక్యం? కరెక్ట్ ఆన్సర్ ఆశ్చర్యార్థక వాక్యం. నెక్స్ట్ బిట్ చూద్దాం. సీత ఎందుకు బాధపడింది? ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్స్ ప్రశ్నార్థక వాక్యం, సంబోధనార్థక వాక్యం, విద్యార్థక వాక్యం, ఆశీర్వాదక వాక్యం. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. సీత ఎందుకు బాధపడింది ఏ రకమైన వాక్యం? కరెక్ట్ ఆన్సర్ ప్రశ్నార్థక వాక్యం. నెక్స్ట్ బిట్ చూద్దాం. అల్లరి చేయకండి ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్స్ అనుమత్యర్థక వాక్యం, సంబోధనార్థక వాక్యం, విద్యార్థక వాక్యం, నిషేధార్థక వాక్యం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. అల్లరి చేయకండి అనేది ఏ రకమైన వాక్యం? కరెక్ట్ ఆన్సర్ నిషేధార్థక వాక్యం. నెక్స్ట్ బిట్ చూద్దాం. విధిగా చేయాలి అనే అర్థాన్ని సూచించే వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్స్ లోపలికి రావచ్చు, చేతులు కడుక్కో, చాలాసేపు టీవీ చూడొద్దు, గోపాల్ చెట్టు ఎక్కగలడు. 4 ఆప్షన్స్ చూడండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. విధిగా చేయాలి అనే అర్థాన్ని సూచించే వాక్యాన్ని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ చేతులు కడుక్కో. నెక్స్ట్ బిట్ చూద్దాం. రవి పని చేస్తాడో చేయడో ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్స్ సందేహార్థక, సామర్థ్యార్థక, నిషేధార్థక, విద్యార్థక. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. రవి పని చేస్తాడో చేయడో అనేది ఏ రకమైన వాక్యం? కరెక్ట్ ఆన్సర్ సందేహార్థక వాక్యం. నెక్స్ట్ బిట్ చూద్దాం. వర్షాలు లేక పంటలు పండలేదు ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్స్ హేత్వర్ధక, సామర్థ్యార్థక, నిషేధార్థక, విద్యార్థక. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. వర్షాలు లేక పంటలు పండలేదు అనేది ఏ వాక్యం? ఏ రకమైన వాక్యం? కరెక్ట్ ఆన్సర్ హేత్వర్ధక వాక్యం. నెక్స్ట్ బిట్ చూద్దాం. దయచేసి పని చేయండి ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్స్ ప్రార్థనార్థకం, సామర్థ్యార్థకం, నిషేధార్థకం, హేత్వర్ధకం. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. దయచేసి పని చేయండి అనేది ఏ రకమైన వాక్యం? కరెక్ట్ ఆన్సర్ ప్రార్థనార్థక వాక్యం. నెక్స్ట్ బిట్ చూద్దాం. కర్తరి వాక్యంలో కర్మకు ఏ విభక్తి చేరి ఉంటుంది? ఆప్షన్స్ షష్ఠి, ప్రథమ, తృతీయ, ద్వితీయ. కర్తరి వాక్యంలో కర్మకు ఏ విభక్తి చేరి ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ ద్వితీయ విభక్తి చేరి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాల్టి బిట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.